జై శ్రీరామ్. నిన్న తెలంగాణ క్యాబినెట్లో ఒక బిల్లును పాస్ చేశారు. ఆ బిల్లును ఈ బడ్జెట్ సెషన్లో ఆ బిల్లును తీసుకొస్తాము అని చెప్పి మన రేవంతుద్దీన్ మాట్లాడుతున్నారు. రేవంతుద్దీన్ చెప్పడం జరిగింది. దీనికి ముందుగా ఆయన ఏం మాట్లాడిండు, రేవంతుద్దీన్ ఇంత ముందుకు ఏం మాట్లాడిండు ఒకసారి ఆ వీడియో చూద్దాం. తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించిండ్రు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈనాడు వీడియో చూశారు కదా. తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ 2026 అంటే తెలంగాణ విద్వేష నేరాల నివారణ బిల్లు 2026. ఇది ఈ బిల్లు ఎవరి కోసం? ఈ బిల్లు ఎవరి కోసం అంటే, ఎవరైతే కొంతమంది యూట్యూబ్లలో, టీవీలలో స్వేచ్ఛగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్తుంటే మీ అభిప్రాయం చెప్పకూడదు. ఇది ఒక ఉద్దేశం. ఇంకొక ఉద్దేశము, ఇది హిందువులకు, తెలంగాణలో ఉన్న హిందువులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్న ఈ బిల్లు, హిందువులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న బిల్లు. ఏదిది? తెలంగాణ విద్వేష నేరాల నివారణ బిల్లు. ఒకసారి దీని గురించి మనం మాట్లాడతాం. ఈ విద్వేష నేరాల నివారణ బిల్లు నిజంగా అవసరమా? ఇది నిజంగా అవసరమా అంటే నా దృష్టిలో ఇది ఒక చెత్త బిల్లు. ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ ఆమోదం పొందిన గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదు. ఎందుకు? దీనికి కథా కమిషన్ ఒకసారి చెక్ చేద్దాం. అయితే ఇదే బిల్లును మొన్ననే రీసెంట్గా ఒక 6 months దాటింది, కర్ణాటకలో ఇదే బిల్లును తీసుకొచ్చారు. మరి కర్ణాటకకు, తెలంగాణకు ఉన్న డిఫరెన్స్ ఏంటి ఈ బిల్లులో అంటే, ద్వేషాన్ని ప్రోత్సహించే ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ ఏదైనా కంటెంట్ ఉంటే దానికి వ్యతిరేకంగా ఈ బిల్లు. ఎక్కడ? కర్ణాటకలో. కానీ తెలంగాణలో మతం లేదా వర్గాలను అవమానించే వారిని శిక్షించే చట్టంగా దీన్ని వీళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే ఎవరైనా ఒక మతాన్ని ఎవరైనా కొంచెం మాట్లాడినా లేదా ఒక వ్యక్తుల గురించి మాట్లాడినా శిక్షించాలి అని చెప్పేసి తెలంగాణలో ఈ బిల్లులో ఉన్నది. ఇంకోటి, కర్ణాటకలో ఏం పెట్టారు? 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించాలని బిల్లులో ఉన్నాయి. ఇది కర్ణాటకలో హేట్ స్పీచ్. ఇది తెలంగాణలో ఎటువంటి శిక్షలు వేస్తామనేది ఇంతవరకు చెప్పలేదు. కానీ కర్ణాటక కన్నా ఎక్కువగా శిక్ష ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నారు. ఇంకోటి, దేనికోసం తీసుకొస్తున్నారు వీళ్ళు ఇక్కడ? కర్ణాటకలో ద్వేషపూరిత ప్రసంగాలు మరియు
ద్వేషపూరిత నేరాలను సమర్థవంతంగా నివారించడానికి మరియు నియంత్రించడానికి ఈ బిల్లు అని తీసుకొచ్చారు. ద్వేషపూరిత ప్రసంగాలు అంటే మనము నార్మల్గా మన మతం గురించి మాట్లాడినా, హిందూ మతం గురించి మాట్లాడినా ఇది ఒక ద్వేషపూరిత ప్రసంగం అని చెప్పి కర్ణాటకలో చెప్పగలుగుతారు. తెలంగాణలో ఏం చెప్తున్నారు? ఇది శాంతి భద్రతలను కాపాడడము మరియు మైనారిటీ హక్కులను పరిరక్షించడం కోసమే ఈ బిల్లు అనేది తెలంగాణలో వస్తున్న మాట. ఇంకోటి, ఈ బిల్లు కర్ణాటక అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది, కానీ గవర్నరు ఆమోదించడం లేదు. ఎందుకు అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇంకోటి, ఈ బిల్లును ఈ రాబోయే బడ్జెట్లను పెట్టేసి రాబోయే బడ్జెట్లోనే ఈ బిల్లును పెట్టాలనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. మరి ఈ బిల్లు ఆల్రెడీ సేమ్ వీళ్ళైతే చెప్తున్నారో వీళ్ళు ఓన్లీ తెలంగాణలో మతాన్ని ఎగదోషడానికి, మైనారిటీ మతవాదులను, ఛాందసవాదులను ఎగదోసడానికి, వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలి, హిందువులను అణిచివేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ సెంట్రల్ యాక్ట్ ఉంది, భారతీయ న్యాయ సంహిత 2023. అంటే భారతీయ న్యాయ సంహిత అనే చట్టం ఆల్రెడీ సెంట్రల్లో ఉన్నది. దీన్ని ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇది డూప్లికేటింగ్ అవుతున్నది ఆల్రెడీ. ఎందుకు డూప్లికేటింగ్ అవుతున్నది ఒక్కసారి మనము ఈ చట్టంలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 196 కింద మతము, జాతి, జన్మస్థలము, భాష వంటి కారణాలతో వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడము, ద్వేషాన్ని పెంచడం లేదా సామరస్యానికి హాని కలిగించే చర్యలను నేరంగా పరిగణిస్తుంది. ఆల్రెడీ మన సెంట్రల్ యాక్ట్ బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత దాంట్లో ఉన్నది, సెక్షన్ 196. ఇది మనకు ఐపీసీ 153/Aలో కూడా ఇదే ఉన్నది. అయినా కూడా వీళ్ళు చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఇంకోటి, భారత సంహిత ఐపీసీ 293 ప్రకారం పాత చట్టం, భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 296 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరమైన చర్యలు మరియు మాటలు సంబంధించినవి, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పబ్లిక్ ప్లేస్లలో ఏదైనా జరిగినా, పాడడం చేసినా, మాట్లాడినా చట్ట ప్రకారం ఇది నేరం. ఇది ఆల్రెడీ మన దగ్గర ఉన్నది, సెంట్రల్ చట్టాల్లో ఆల్రెడీ 2023లో తీసుకొచ్చింది. కానీ వీళ్ళ ఉద్దేశము వేరు. వీళ్ళ ఉద్దేశం ఏంటిదంటే ఈ కొత్త చట్టము హేట్ స్పీచ్ అడ్డం పెట్టేసి ఇక్కడ ప్రజలను, కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఈ చట్టాన్ని తీసుకొస్తారు. ఇంకోటి, భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 353 ప్రకారం ప్రజల్లో భయము, అలజడి లేదా తప్పుడు ప్రచారానికి దారితీసే ప్రకటనలు, పుకార్లు లేదా నివేదికలు సృష్టించడము, ప్రసారం చేయడము నిషేధించబడింది. ఆల్రెడీ నిషేధించబడింది. దీని కింద నేరము రుజువైతే 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉన్నది. కానీ ఇది డూప్లికేటింగ్ చేస్తున్నారు. సెంట్రల్లో ఆల్రెడీ చట్టం ఉన్న తర్వాత భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం ఉన్న తర్వాత కూడా వీళ్ళు దీన్ని తీసుకొస్తున్నారు. దేనికోసము? పక్షపాతం, ప్రిజుడిస్ అంటారు దీన్ని, పక్షపాతం. ఎందుకు ఇది? కాంకరింగ్ లిస్టులో, రాజ్యాంగంలో ఉన్న కాంకరింగ్ లిస్టులో ఉన్నది ఒక చిన్న దాన్ని చూసుకొని వీళ్ళు తీసుకొస్తున్నారు.
దీనివల్ల ఈక్వాలిటీ దాన్ని దెబ్బతీసి ఒక వర్గానికి సపోర్ట్ చేసేందుకే ఈ చట్టం తీసుకొస్తుంది. ఇంకోటి, ఇది పొలిటికల్గా కొంతమందిని టార్గెట్ చేయడానికి చట్టాన్ని తీసుకొస్తున్నారు. పొలిటికల్గా కొంతమంది నిజాలు మాట్లాడే వాళ్ళతో టార్గెట్ చేస్తూ దీన్ని తీసుకొస్తున్నారు. ఈ ద్వేషపూరిత బిల్లు వల్ల మతాల మధ్య సామరస్య సంబంధాలు మరింత క్షీణిస్తాయి. హేట్ స్పీచ్ బిల్లు వల్ల ఆల్రెడీ సంబంధాలు ఉన్నదాన్ని చెడగొట్టాలి అంటే కొన్ని మతాల మధ్యన సామరస్యం ఉండేటందుకు వీలు లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది, అంతే కదా. ఈ బ్రిటిష్ వాళ్ళది ఏంటిది? డివిడెండ్ రూల్ పాలసీ. కాంగ్రెస్ కూడా అదే ఆలోచన. వర్గాల మధ్యన మతాల మధ్యన సామరస్యాన్ని చెడగొట్టి వాళ్ళ మధ్యన విభేదాలు కల్పించడమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఇష్యూ. ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించండి. రాజకీయ మైనారిటీ ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఈ బిల్లును తీసుకొస్తున్నారు. ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ గురించి ఒక్కసారి ఆలోచించండి. రేవంతుద్దీన్ చేస్తున్న ఈ రాజకీయ కుటిల ఆలోచన మీరు చూడండి. భారత్ మాతాకి జై. జై హింద్.